నమస్కారం. న్యాయ వ్యవస్థ అన్న, న్యాయమూర్తులన్న, భారతదేశ పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ అన్న నాకు చాలా గౌరవం. నా వ్యాఖ్యలు ఎవరిని కించపరిచేవి కాదు. అయ్యా రాజుగారు, సునీల్ దెబ్బ రాజుబాబు అబ్బా, వా, ఒక్క దెబ్బకి 2 పెట్టలు ఠా కాదు, 2 పెట్టలు ఢామ్ కాదు. గౌతమ్ సవాంగ్ గారు, సునీల్ కుమార్ గారు కొట్టిన దెబ్బకి గౌరవ లోక్సభ సభ్యులు రఘురామకృష్ణంరాజు గారు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి సుపుత్రుడు ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు గారు, ఛానల్ అధినేత నాయుడు గారు, మరో ఛానల్ అధినేత రాధాకృష్ణ, టీవీ యాంకర్లు మూర్తి గారు, వెంకటకృష్ణ గారు, మరికొందరు టీవీ యాంకర్లు చాలా బాగా ఇబ్బందుల్లో ఉన్నట్లుగా కనపడుతోంది. రాజద్రోహం కేసు నమోదైనప్పటి నుంచి కూడా ఆ కేసుని అసలు రాజద్రోహం కేసే వద్దు, భారతదేశంలో తీసేయాలి, ఆ చట్టం తీసేయాలి అనేటువంటి ఒక భావనని ప్రజలలో కలిగించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మీడియా ద్వారా కావచ్చు, మాజీ న్యాయమూర్తుల ద్వారా కావచ్చు, చట్టసభల సభ్యుల ద్వారా కావచ్చు, పార్టీ నేతల ద్వారా కావచ్చు. రఘురామకృష్ణరాజు గారు, మీరు క్రిస్టియన్ను, అసమర్థుడు అని వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటారు. గౌతమ్ సవాంగ్ గారు డీజీపీ గారి మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు. మీరు కాదు, మీ ప్రతిపక్ష నాయకుడు గారు, మీరు నమ్ముకున్నటువంటి నీచ నికృష్ట దౌర్భాగ్య లుచ్చే లఫంగే రాజకీయాలు చేసే బాబు గారు కూడా గౌతమ్ సవాంగ్ గారిని కానీ, పివి సునీల్ కుమార్ గారిని కానీ ఎప్పుడూ కూడా అవినీతి పరులు, అసమర్థులు అని అనలేదు. గౌతమ్ సవాంగ్ గారికి ఉత్తమ డీజీపీ అవార్డు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఉత్తమ డీజీపీ అవార్డు. ఈయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర, గౌతమ్ సవాంగ్ గారి నేతృత్వంలో ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 58 అవార్డులు వచ్చినాయి. పివి సునీల్ కుమార్ గారు అడిషనల్ డీజీసీఐడి, నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి అధికారి. శాఖ మీద మంచి పట్టున్న అధికారి. అటువంటి అధికారి మీద కూడా తమరు ఢిల్లీ పార్లమెంట్ స్టేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జోషి గారు అని ఆయనతోటి ఫిర్యాదు చేయించారు. కానీ ఆ పప్పులేం ఉడకలేదు. మీరు చేయించినవన్నీ కూడా అసత్య ఆరోపణలు, అసంబద్ధ ఆరోపణలు. రాజుగారు, మీరు ఎవరి చేతిలో కీలు బొమ్మలాగా వ్యవహరిస్తున్నారో, మీరు ఎవరు చెప్పిన మాటలు వింటున్నారో, ఎవరు చెప్పుడు మాటలు వింటున్నారో, ఎవరి కుట్రలో కుతంత్రాలకి బలవుతున్నారో మీరు, ఆ బాబు గారే
రాష్ట్రపతి మహోన్నత సేవా పథకం ఈ పివి సునీల్ కుమార్ గారికి ఇచ్చారు. చంద్రబాబు గారు, పివి సునీల్ కుమార్ గారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఐజీ సునీల్ కుమార్కి అవార్డు. ఇది ఈనాడు పేపర్లో వచ్చిందే, నేను చెప్పింది కాదు. గ్రాఫిక్స్ కాదు ఇది బాబు గారు, రాజుగారు, ఇవి గ్రాఫిక్స్ కాదు, ఈనాడు పేపర్లో ఫోటో ఇది. ఇక్కడ చూడండి, ఐజీ సునీల్ కుమార్ గారికి అవార్డు చంద్రబాబు గారి హయాంలో. సర్వీసులో ఆయన ఐజీ సునీల్ కుమార్ గారి సర్వీసులో కానీ, గౌతమ్ సవాంగ్ గారి సర్వీసులో కానీ ఒక్కటంటే ఒక్క క్లీన్ చిట్టుతో ఉన్నారే కానీ ఒక్క మచ్చ లేదు, ఒక్క మరక లేదు కదండి వాళ్ళ మీద. వాళ్ళని ఎందుకంటే ఆడిపోసుకుంటారు. అందుకే నన్నెవరో టచ్ చేయలేరు, ఎవరో టచ్ చేయలేరు అన్నారు. చేసి చూపించి ఖైదీ నెంబర్ 3468 ఇప్పించారు మీకు. సరే, ఇక విషయంలోకి వద్దాం. రఘురామకృష్ణరాజు గారు రాజద్రోహం కేసు 124A సెడేషన్ యాక్ట్ మీ మీద పెట్టారు. అది చాలా తక్కువ. హవాలా కేసు మీ మీద పెట్టాల్సింది. $1991 25 మార్చి 1991 హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ అష్ఫాక్ హుస్సేన్ లోన్ అనే అతను భారత భద్రతా దళాలకి దొరికితే పట్టుకుంటే అతనిచ్చిన సమాచారం ప్రకారంగా ఉగ్రవాదులకి డబ్బు అందుతోంది రాజకీయ నాయకుల నుంచి. ఉగ్రవాద సంస్థల నుంచి కూడా రాజకీయ నాయకులకు కూడా డబ్బులు అందుతున్నాయి. వీళ్ళంతా హవాలా ద్వారానే డబ్బులు పంపకాలు చేసుకుంటున్నారు అని గుట్టు రట్టు చేసేసాడు అతను. ఉగ్రవాది, హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది. ఇక్కడ మీ కేసులో మీరు రాజకీయ ఆర్థిక ఉగ్రవాది, మిమ్మల్ని పట్టుకున్నది, మిమ్మల్ని అరెస్టు చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. అందులో నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు, పివి సునీల్ కుమార్ గారు. ఒకటే బయటపడింది ఇప్పటికీ, మీరు చేసిన హవాలాది. ఇంకా ఎన్నో ఉన్నాయి, వస్తాయి. ఆగండి, అప్పుడే అయిపోలేదు కథ. కంచికి కాదు, ఆట మొదలైంది. అదే హవాలా కేసులో ఎంతమంది ఉన్నారో తెలుసా? దేశంలో ప్రముఖ నాయకులు ఎల్కే అద్వానీ గారు భారతదేశ హోంమంత్రిగా కూడా పనిచేశారు ఆయన. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు విసి శుక్లా గారు. కేంద్ర మంత్రిగా చేసినటువంటి శరద్ యాదవ్ గారు. దేశానికి ఉపరాష్ట్రపతిగా పనిచేశారు
వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు, హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు దేవీలాల్ గారు. ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన మదన్ లాల్ ఖురానా గారు ఎంపీగా కూడా చేశారు. ఆయన కూడా పార్టీల్లోనేమో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, జనతాదళ పార్టీ సభ్యులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. హవాలా, ఈ హవాలా అంటే ఏంటి? ఇక్కడ హైదరాబాదులో ఫోన్లో హైదరాబాదులో వ్యక్తికి డబ్బులు ఇస్తే బొంబాయిలో కాదు, ఢిల్లీలో కాదు, మద్రాసులో కాదు, కలకట్టాలో కాదు, ప్రపంచంలో ఎక్కడ మీరు ఎవరికి డబ్బులు ఇవ్వాలనుకున్నారో ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ ఇస్తే చాలు, అక్కడ ఆ మనిషికి మీరు ఎంత ఇవ్వాలనుకున్నారో అంత అక్కడ ఒక ఫోన్ కాల్ తోటి రీచ్ అయిపోతుంది. బ్యాంక్ ట్రాన్సాక్షన్ కంటే కూడా చాలా త్వరగా రీచ్ అవుతుంది. అందుకని భారతదేశ ప్రభుత్వం హవాలా చట్టవిరుద్ధమని ప్రకటించింది చట్ట ప్రకారంగా. కనుక మీరు చేసింది ఫెరా వైలేషన్ చేశారు. చట్టసభలో సభ్యుడిగా ఉంటూ పలుసార్లు చెప్తారు, నేను చట్టసభ సభ్యుడిని అని. చట్టసభ రద్దు చేసినటువంటి చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి హవాలా ద్వారా మీరు డబ్బులు ఎలా తీసుకున్నారు? అదే హవాలా కేసులో విచారణ సరిగ్గా జరగడం లేదని ప్రముఖ పాత్రికేయుడు వినీత్ నారాయణ్ 4 అక్టోబర్ 1993 నాడు సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేశారు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 32 ప్రకారంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు దాఖలు చేశారు. ఆ కేసుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జేఎస్ వర్మ గారు, జస్టిస్ ఎస్పి బారూచా గారు, జస్టిస్ ఎస్సి సేన్ గారు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేసింది. $18 మిలియన్ చేతులు మారే ఆ కేసులో, ఆ హవాలా కుంభకోణంలో. దానికి జైన్ బ్రదర్స్ డైరీ కేసులు అంటారు ఆ కేసుని, హవాలా కేసుని. జైన్ బ్రదర్స్ సురేష్ కుమార్ జైన్తో అతని అన్నదమ్ములు కలిసి చేసిన కేసు. 18th డిసెంబర్ 1997, 18 డిసెంబర్ 1997న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పి కేంద్ర ప్రభుత్వానికి 20 సూచనలు చేసింది కూడా. ఆ కేసు విచారణలో ఉండగా సాక్షాత్తు ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి జేఎస్ వర్మ గారు అన్నారు, మా మీద అంటే న్యాయమూర్తుల మీద, ఈ కేసులో విచారిస్తున్న 3 న్యాయమూర్తుల మీద, ప్రధాన న్యాయమూర్తి జేఎస్ వర్మ గారు, ఎస్పి బారూచా, ఎస్సి సేన్, 3 మీద కూడా ఒత్తిళ్ళు అధికమయ్యాయి మా మీద. ఈ కేసులో నుంచి తప్పుకుని వేరే వాళ్ళకి ఇవ్వండి ఈ కేసుని అని చెప్పి. నాట్ బిఫోర్ మీ అంటారే మీరు లీగల్ లాంగ్వేజ్లో, నాట్ బిఫోర్ మీ అని మీరు ఈ కేసు నుంచి తప్పుకోండి అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్స్ వచ్చినాయని సాక్షాత్తు సుప్రీంకోర్టు హాల్లో బెంచ్ మీద కూర్చొని చెప్పారు, మా మీద ఒత్తిళ్ళు వస్తున్నాయి. ఎట్టికేలకు 2015లో ఎల్కే అద్వానీ గారి కేంద్ర మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. 2005లో రాజీనామా చేయాల్సి వచ్చింది. 2005లో 2015 కాదు, 2005లో రాజీనామా చేయాల్సి వచ్చింది ఎల్కే అద్వానీ గారు. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, రాజుగారు మీరు ఒక దుర్మార్గ రాజకీయ నాయకుడు ఉన్నాడే, దుర్మార్గ రాజకీయ నాయకుడు, కుట్రల రాజకీయ నాయకుడు, ఫాదర్ ఆఫ్ కుట్రం నాయకుడు.
ఉట్రం రాస్తారు ఆయన. ఉట్రం రాయుడు ఆయన. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టేశారు వెన్నుపోటు పొడిచి. తెలంగాణలో జనరంజక పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేసి ఓటుకు నోటు కేసులో దొరికిపోయి కట్టుబట్టలతో కరకట్టకి పారిపోయినాడు. జగన్ గారి ప్రభుత్వాన్ని ప్రజారంజకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజాదరణ చూడకుంటున్న యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారీ మెజారిటీతో గెలిచారు. అటువంటి ముఖ్యమంత్రి ఆయనని పదవి నుంచి తప్పించాలని, ఆయన ప్రభుత్వాన్ని కూలదొయ్యాలని కుట్రలు పన్నుతున్న బాబు గారితో చేతులు కలిపారు. మీ రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకున్నారు రాజుగారు. నాకు చాలా బాధగా ఉంది. మీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఇక తెలుగుదేశం పార్టీ ఎలాగో గెలవలేదు రాష్ట్రంలో. ఏ పార్టీ వాళ్ళు మీకు టికెట్లు ఇవ్వరు. ఎందుకంటే ఒకసారి పార్టీ టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత ఆ నాయకుడినే పట్టుకుని తిడుతున్నారు కదా. రేపు ఇంకో పార్టీ నాయకుడు మీకు టికెట్ ఇస్తే గెలిచిన తర్వాత ఆ పార్టీ నాయకుడిని కూడా మీరు తిడతారు కదా. అందుకని ఎవరు ఇస్తారు మీకు? ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తారు? ఎందుకంటే మీది తిట్టే స్వభావం కదా, ప్రశ్నించే స్వభావం కాదు. ప్రశ్నించవచ్చు. మీరు ప్రజా వ్యవస్థలో ఉన్నారు, ప్రజా జీవితంలో ఉన్నారు, ప్రశ్నించే హక్కు మీకుంది కనుక మీరు చేయొచ్చు. కానీ మీరు ప్రశ్నించే మనస్తత్వం కాదు మీది. విమర్శించే మనస్తత్వం, తిట్టే మనస్తత్వం. కులాలని తిడతారు, మతాల్ని తిడతారు, నాయకుల్ని తిడతారు, నోటికి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. అధికారం లేకపోతే ఒక్కరోజు కూడా బతకలేనట్లుగా ఫీల్ అయిపోతున్నారు ఆ బాబు గారు. ప్రజలు మాత్రం అన్నీ గమనిస్తున్నారు రాజుగారు. మీరు చేసేది, మీకు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ మీతో కుట్రలు కుతంత్రాలు చేయిస్తున్నటువంటి కుట్రల బాబు గారి సుపుత్రుడు ఉట్రం బాబు గారు చేస్తున్న నిచాతి నికృష్టమైనటువంటి పనుల్ని ప్రజలు గమనిస్తున్నారు. అన్ని ఎన్నికల్లో కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, అన్ని ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికే పట్టం కట్టారు. ఇంకా కడతారు కూడా. అప్పుడే అయిపోలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సోనియా గాంధీతో ఢీకొట్టాడు, రాహుల్ గాంధీతో ఢీకొట్టాడు, చంద్రబాబు నాయుడు గారితో అయితే ఢీ కొడుతూనే ఉన్నాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఢీకొట్టాడు, రోసయ్య గారితో ఢీకొట్టాడు, పవన్ కళ్యాణ్తో ఢీకొట్టాడు, సిపిఐ నారాయణ గారితో ఢీ కొడుతూనే ఉన్నాడు, బీజేపీ సోమవీర్రాజు గారితో ఢీ కొడుతూనే ఉన్నాడు, సిపిఐ రామకృష్ణ గారితో ఢీ కొడుతూనే ఉన్నాడు, ఆంధ్రజ్యోతి దాంతో ఢీకొంటున్నాడు, ఆనాడు పేపర్ తోటి ఢీకొంటున్నాడు, 9 టీవీ దాంతో ఢీకొంటున్నాడు, 5 టీవీ దాంతో ఢీకొంటున్నాడు. కుట్రలో కుతంత్రాలని రాజకీయంగా చాకచక్యంగా ఎదుర్కొంటున్నాడు రాజుగారు. బాబుగారి టైం అయిపోయింది. ఆయన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. ఇక ఈయన ఉట్రం బాబు గారు ఉత్తరం రాసేస్తే పప్పు సింహం, సన్ ఆఫ్ తుప్పు సింహం, జూబ్లీ హిల్స్, ఉట్రం అని రాసి ఉట్రం కార్డు పడేస్తే వెళ్ళిపోతుంటాయి ఆయన ఇంటికి. పోస్ట్ మ్యాన్లకు కూడా అంత బాగా తెలిసిపోయింది అడ్రస్. ఇది
230 పేజీల కౌంటర్ అఫిడవిట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది. 230 పేజీలు. ఇది in the Supreme Court of India, Civil Criminal Appellate Original Jurisdiction Writ Petition number 216 of 2021, in the matter of Messrs. Shreya Broadcasting Private Limited petitioner versus the State of Andhra Pradesh respondent, filed on 17/7/2021. 17/7/2021 నాడు ఫైల్ చేశారు. 230 పేజీలు. మీకు సహకరించిన ఛానళ్ళు, మీకు సహకరించిన యాంకర్లు, మీకు సహకరించిన బాబు గారు, లోకేష్ బాబు గారు అందరూ కూడా ఈ అఫిడవిట్లో ఎవరెవరు ఏమేమి మాట్లాడారు అన్నది క్షుణ్ణంగా కూడా ఉన్నది. సుప్రీంకోర్టుకే నివేదించారు. ఇప్పుడు చూడాలి, అసలు రంగు, అసలు రాజకీయం ఇప్పుడు మొదలైంది. కానీ ఈ కేసు విచారణకు వచ్చేసరికి మొదలైంది అసలు కథ. మాకు అసలు కథ మొదలైంది. యాంటీ నేషనల్ ఆర్ యాంటీ గవర్నమెంట్, వాట్ ఈజ్ సెడేషన్ అని ఒకటి. ఈ సెడేషన్ యాక్ట్ ప్రకారంగా 2014 నుంచి 2019 వరకు 2014 నుంచి 2019 వరకు 326 సెడేషన్ కేసెస్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా. 6 కేసుల్లో మాత్రమే కన్విక్షన్ అయింది, శిక్ష పడ్డది 326లో. (124A) ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా సెడేషన్ యాక్ట్ కాంట్రవర్షియల్ కలోనియల్ ఎరా పీనల్ లా ఆన్ సెడేషన్. ఛార్జ్ షీట్లు 141 కేసుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. 2020ది హోమ్ మినిస్ట్రీ ఇప్పటిదాకా తయారు చేయలేదట. అస్సాంలో 54 సెడేషన్ కేసులు రిజిస్టర్ అయినాయి. 26 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. 25 కేసుల్లో 54లో 25 కేసుల్లో ట్రయల్ కంప్లీట్ అయింది. అయితే ఒక్క కేసులో కూడా శిక్ష ఇంకా ఖరారు కాలేదు. జార్ఖండ్ రాష్ట్రంలో 40 కేసులు నమోదైతే 124A ఐపీసీ కింద 29 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. 16 కేసుల్లో ట్రయల్స్ నమోదైనవి. ఒక వ్యక్తికి శిక్ష పడింది. హర్యానాలో, ఇది బీజేపీ పరిపాలిస్తున్న హర్యానాలో 31 కేసులు నమోదైనవి. 19 కేసుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. 6 కేసెస్ కంప్లీట్ అయినాయి ట్రయల్స్. ఒక వ్యక్తికి శిక్ష పడింది. బీహారు, జమ్మూ కాశ్మీర్ అండ్ కేరళ 3 రాష్ట్రాల్లో కూడా 25 కేసులు చొప్పున నమోదైనాయి. ఈ 124A సెడేషన్ యాక్ట్ రాజద్రోహం కేసు కింద.
Bihar and Kerala could not file charge sheet in any of the cases. Jammu and Kashmir filed a charge sheet in 3 cases. However, no one was convicted in any of the 3 states between 2014. బీహార్, కేరళ, జమ్మూ కాశ్మీర్లో ఒక వ్యక్తి కూడా ఇంకా శిక్ష పడలేదు. కర్ణాటక భారతీయ జనతా పార్టీనే పరిపాలిస్తోంది. 22 కేసులు నమోదైనవి. ఛార్జ్ షీట్లు 17 కేసుల్లో ఫైల్ అయింది. ట్రయల్ ఒక్క కేసు కూడా రాలేదు, ట్రయల్ కాలేదు. ట్రయల్ ఒక్కటే కేసులో జరిగింది, శిక్షలు ఒక్కళ్ళు కూడా పడలా. ఉత్తరప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తోంది. 17 కేసులు నమోదైనవి. 8 కేసెస్లో 8 కేసుల్లోనే ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు. వెస్ట్ బెంగాల్లో నో వన్ వాజ్ కన్విక్టెడ్. ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీలో 4 కేసులు రిజిస్టర్ అయినాయి. ఛార్జ్ షీట్ ఇంత మటుకు ఫైలే చేయలేదు. మేఘాలయ, మిజోరాం, త్రిపుర, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీగఢ్, దామన్ అండ్ దియు, దాద్రా అండ్ నగర్ హవేలీలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. On July 15th, the Supreme Court bench headed by Justice Sri N.V. Ramana Garu agreed to examine the pleas filed by the Editors Guild of India and former Major General challenging the constitutionality of Section 124A sedition in the IPC. Supreme Court Chief Justice గారు ఒప్పుకున్నారు. ఇది రాజ్యాంగంగా బద్ధమా కాదా అన్నది నిర్ణయించడానికి ఎడిటర్స్ గిల్డ్ వేసినటువంటి కేసుని విచారించేటప్పుడు ఇది రాజ్యాంగబద్ధమా కాదా అన్నది తేలుస్తారన్నది. ఇది రాజ్యాంగబద్ధం కానప్పుడు రఘురామకృష్ణంరాజు గారి మీద పెట్టిన కేసు కూడా రాజ్యాంగబద్ధము కానదే అవుతుందేమో. ఆయన మీద కేసు కూడా ఉండకపోవచ్చేమో రాజ్యాంగబద్ధం కానట్లయితే. Court said its main concern was the misuse of law leading to the rise in the number of cases. ఆ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడుతోంది. ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నారు అన్నది తమ తీర్పులో చెప్తారు. ఎవరు రాజ్యాంగబద్ధమా కాదా ఆ చట్టము ఐపీసీ 124A రాజ్యాంగబద్ధమా కాదా అన్న తేల్చిన తర్వాత అది ప్రభుత్వం ఎలా దుర్వినియోగపరుస్తోంది, ఎందుకు దుర్వినియోగపరుస్తోంది అన్నది తేల్చాల్సింది కూడా సుప్రీంకోర్టే. The non-bailable provision makes any speech or expression that brings or attempts to bring into hatred or contempt or exercise or attempts to excite disaffection towards the government established by law in India a criminal offence punishable with a maximum sentence of life imprisonment. అది 124A IPC. అటార్నీ జనరల్ గారు దాని మీద మాట్లాడదాం అనుకున్నారు. This is the colonial era law and the same law was used by the British to suppress the freedom movement. It was used by the British to silence Mahatma Gandhi, Gopal Krishna Gokhale and others. Is it still necessary to keep this in statute even after 75 years of independence? Asked the bench, which also comprised Justice A.S. Bopanna and Hrishikesh Rai garu, Justice Hrishikesh Rai garu. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల తర్వాత కూడా ఇటువంటి చట్టం కావాలా అని చెప్పి అడిగారు. ఇరవై 21లో అడిగారు.
2021కు ముందు కూడా ఈ చట్టం ఉన్నది. అప్పుడు కూడా సుప్రీంకోర్టే ఉన్నది. అప్పుడు కూడా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గారు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు కూడా కేసులు సుప్రీంకోర్టు దాకా వచ్చినాయి. చట్టబద్ధమా కాదా అన్నది కూడా తేల్చాల్సిందే కదా. అప్పుడైనా తేలిస్తే రాజుగారికి ఇబ్బందే వచ్చేది కాదు కదా, మీడియాకి ఇబ్బంది వచ్చేదే కదా, మీడియా సంస్థలకి. ఎడిటర్స్ గిల్డ్ వాళ్ళు ఈ రకంగా పిటిషన్ వేసి ఉండేవాళ్లే కాదు కదా. మరి సుప్రీంకోర్టు ఏర్పడి కూడా చాలా సంవత్సరాలు అయింది కదా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అన్నారు కదా, అదే ఉంది కదా. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఈ చట్టం కింద ఇది రాజ్యాంగబద్ధమైన చట్టం కానప్పుడు ఇప్పటిదాకా ఈ చట్ట ప్రకారంగా అరెస్ట్ అయ్యి జైళ్లలో మగ్గుతున్న స్టాన్లిన్ స్వామి గారు ఇప్పటికీ ఈ రోజునాడు 84 ఏళ్ల వయసులో జైల్లో ఉన్నారు. ఆయన మొగ్గుతున్నటువంటి వారికి ఇది చట్టబద్ధం కానప్పుడు, రాజ్యాంగబద్ధం కానప్పుడు, వాళ్ళు నేరం చెయ్యనప్పుడు వాళ్ళు శిక్ష అనుభవించిన కాలానికి ఎవరు న్యాయం చేకూరుస్తారు? కేంద్ర ప్రభుత్వమా, కేసు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వాలా, కేంద్ర ప్రభుత్వమా, లేకపోతే వాళ్ళని జైలుకి పంపించిన వాళ్ళ? ఎవరు వాళ్ళకి జైల్లో ఉండి శిక్ష అనుభవిస్తున్నా వాళ్ళకి న్యాయం ఎవరు చేకూరుస్తారు? జడ్జీలను విమర్శిస్తే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు కింద పెడతారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మీడియా మిత్రుల మీద కూడా కేసులు ఉన్నాయి, సోషల్ మీడియా మిత్రుల మీద కేసులు ఉన్నాయి. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసు సుప్రీంకోర్టులో కూడా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు నడుస్తున్నాయి. వాట్సాప్ ఈ కేసులో 124A కింద రిజిస్టర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారి కేసులో సుప్రీంకోర్టుకి సమర్పించిన అఫిడవిట్లో నారా లోకేష్ బాబు గారికి, రాజు గారికి జరిగిన వాట్సాప్ సంభాషణ తీవ్రంగానే ఉంది కదా. లోకేష్ బాబు గారు జడ్జిల మీద, ప్రవీణ్ కుమార్ గారి మీద కావచ్చు, ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ మీద కావచ్చు, అనుచిత వ్యాఖ్యలు చేశారు కదా. సుమోటోగా కంటెంప్ట్ ఆఫ్ ది కేసు తీసుకుని ఉండొచ్చు కదా. కోర్టు తీసుకోవాల్సింది, తీసుకుంటే బాగుండేది. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. లోకేష్ బాబు గారి మీద చర్యలు తీసుకునే హక్కు, అధికారం సుప్రీంకోర్టు కూడా ఉంది, హైకోర్టు కూడా ఉంది. సుమోటోగా కేసు నమోదు చేయొచ్చు. పంతొమ్మిది 1962లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కేదార్నాథ్ సింగ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు 1962లో ఓన్లీ దోస్ యాక్ట్స్ విచ్ ఇన్వాల్వ్డ్ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ ఆర్ వైలెన్స్ కాన్స్టిట్యూటెడ్ ఏ సెడేషియస్ యాక్ట్ అండర్ సెక్షన్ 124A ఆఫ్ ది ఇండియన్ పెనల్ కోడ్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది 1962లో కేదార్నాథ్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. హింసని ప్రేరేపించిన, మత విద్వేషాలు రెచ్చగొట్టిన, సంఘ విద్వేషాలు రెచ్చగొట్టినా కూడా సెడేషన్ కిందకే వస్తుంది కదా.
ఓ జడ్జి గారిని కులం పేరుతో హేళన చేస్తారు లోకేష్ బాబు గారు. విద్వేషాలని రేకెత్తించేందుకే రచ్చబండ అనే కార్యక్రమం పెట్టారు కదా రాజుగారు. క్రిస్టియన్ రెడ్డి సామాజిక వర్గాల్ని లక్ష్యంగా చేసుకున్నారు. మీకు తోడుగా మీకు ప్రోత్సహించినందుకు చంద్రబాబు గారు ప్రోత్సహించారు, లోకేష్ బాబు గారు ప్రోత్సహించారు. ఆంధ్రజ్యోతి, చంద్రజ్యోతి, 5 టీవీ, ఆల్ బోగస్ న్యూస్ టీవీ, ఏబిఎన్ టీవీ అంటే ఆల్ బోగస్ న్యూస్ టీవీ కదా, అది కూడా మిమ్మల్ని సమర్థించింది కదా. మీడియాకున్న స్వేచ్ఛని సాకుగా చూపించుకుందాం అనుకున్నారు. కానీ ఇక్కడ చూడండి, స్టేట్ గవర్నమెంట్ బై ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్, క్యాస్ట్, రిలీజియన్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్, కుల మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు, సంఘంలో శాంతి భద్రతలు లేకుండా చేసేందుకు రఘురామకృష్ణరాజు పూనుకున్నారు. సుప్రీంకోర్టు accordingly directed the preliminary inquiry into the allegations be made following the guidelines laid down by this Honorable Supreme Court in Lalita Kumari versus State of Uttar Pradesh, Supreme Court 2014 2 SCC 1. A preliminary investigation సునీల్ కుమార్ గారు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, గౌతమ్ సవాంగ్ గారు కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే విచారణ చేపట్టారు. దాన్ని కూడా తప్పంటే అలా? సుప్రీంకోర్టు తీర్పు గైడ్లైన్స్ లలిత్ కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 2014 2 SCC, ఆ గైడ్లైన్స్ ప్రకారమే విచారణ చేపట్టారు. ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని రాష్ట్ర ప్రజలని, ఇది నేను చెప్పడం లాసు, మీ వాట్సాప్ చాటింగ్, మీ 45 వీడియోలు సుప్రీంకోర్టుకి సమర్పించారు కదా, 45 వీడియోల్లో మీరు వాడిన భాష రాష్ట్ర ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని నపుంసకులు అంటారా మీరు రాజుగారు? ఓహో, పచ్చ కామెరలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగా కనబడుతుంది అంటారు కదా, అదే మీకు అది ఏమన్నా సామెత వర్తిస్తుందా మీకు? ఆ సామెత వర్తిస్తుందా? రాష్ట్ర ప్రజల్ని నపుంసకులు అంటారా? దౌర్భాగ్య రాజకీయం మానేసి repeated calls to the people, addressed them as Napunsaka and calling upon them to revolt against the government. ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఉండండి, మీరు ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించండి, ప్రజల్ని రెచ్చగొట్టావు. నీ మాటలు ఎవరు వెనకపోయేసరికి నపుంసకులు అంటావా ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని? దమ్ముంటే రాజీనామా చేసి నరసాపురం లోక్సభలో పోటీ చెయ్యి. ఎవరు నపుంసకుడో రాష్ట్ర ప్రజలు తేలుస్తారు, నరసాపురం ప్రజలు తేలుస్తారు రాజు.
సిగ్గుందా? ఆంధ్రప్రదేశ్ ఎంత గౌరవప్రదమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ అని మారుస్తావా? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 75 సంవత్సరాలు అయిపోయిందే, ఆంధ్రప్రదేశ్ అని మారుస్తావా? అంటే నీకు తెలుగు మీడియంలో కాదు కదా తమరు చదువుకుంది, ఇంగ్లీష్ మీడియంలో కదా, అందుకని ఆంధ్రప్రదేశ్ అంటావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితేనేమో వద్దంటావు, నువ్వు మాత్రం ఆంధ్రప్రదేశ్ అని మార్చేస్తాడంటావు. వారెవ్వా. మూడు 5/21 నాడు ఒక వీడియోలో మీరు చెప్తారు, కిల్ ఇఫ్ ఎనీ వన్ పుట్స్ అప్ సచ్ పోస్టింగ్స్ ఆన్ సోషల్ మీడియా, కిల్ ఎనీ రెడ్డి. ఏ రెడ్డినైనా చంపేయండి. ఏంటది? And any fanatic, if the worst comments are posted on social media, kill ruthlessly, do not neglect. అసలు ఆలోచించకుండా చంపేయండి. ఏడు 5/2021 నాడు మీరు మాట్లాడతారు వీడియోలో, నో జస్టిస్ వుడ్ బి డన్ ఇన్ పోలీస్ స్టేషన్స్ అండ్ యూ షుడ్ బీట్ ద వాలంటీర్స్ ఇఫ్ యు ఆర్ నాట్ రికమెండెడ్ ఫర్ వ్యాక్సిన్ గురించి మాట్లాడుతూ వాలంటీర్స్ని కొట్టమంటారు, పోలీసులు న్యాయం చేయరంటారు. రెడ్ల మీద నమ్మకం లేదు, సొంతంగా మీ క్షత్రియుల మీద రాజుల మీద మీకు నమ్మకం లేదు, క్రిస్టియన్స్ మీద నమ్మకం లేదు, మతాల మీద నమ్మకం లేదు, పోలీసుల మీద నమ్మకం లేదు, ప్రజల మీద నమ్మకం లేదు, వాలంటరీ వ్యవస్థ మీద నమ్మకం లేదు. మీకు నమ్మకం ఉన్నదల్లా బ్యాంకులను ఎగ్గొట్టడం మీద నమ్మకం ఎక్కువ. బ్యాంకులకి డబ్బులు ఎలా ఎగ్గొట్టాలన్నది నమ్మకం బాగా ఉన్నది మీకు. జగన్మోహన్ రెడ్డి 10/5/2021 నాడు అంటారు, ద డెత్ నెల్ సౌండ్స్ టు యూ లైక్ టెంపుల్ బెల్స్, చర్చ్ బెల్స్. ఎస్, ఐ రియల్లీ మీన్ ఇట్. యూ లవ్ ద బెల్స్ రింగింగ్ ఇన్ ద చర్చ్. యూ derive happiness by the weeping of people and relatives. Why you become like a psycho, Mr. Reddy? I am asking you straight. ఆయన పిచ్చోడా, నువ్వు పిచ్చోడుగా? రాజుగారు చెప్పండి, ఎవరు పిచ్చోళ్ళు? 10/5/2021 నాడు మీరు వాడిన భాష, అందుకే నేను వాడిన తప్పు అనిపించలేదు నాకు. నేను కూడా వాడా, మీరు వాడారు కదా. 10/5/2021 నాడు లఫుట్స్, ఐఎమ్ టెల్లింగ్ దట్ లఫుట్ లంగా రెడ్డిస్, దీస్ లఫుట్ లంగా రెడ్డిస్ వర్ చూజన్ ఎ క్యాస్ట్ గాడెస్. ఆ పదాలు మీరు వాడారు గౌరవనీయమైనటువంటి లోక్సభ సభ్యుని హోదాలో ఉండి. తప్పు రాజుగారు. మీ మీద ఎఫ్ఐఆర్ నెంబర్ 12/12/2021 డేటెడ్ 14/5/2021 మీ మీద కేసు నమోదైంది అండర్ సెక్షన్స్ 124A, 153A, 505 రీడ్ విత్ 120B IPC 1860. Accused 1, Media Houses TV5 accused number 2 and ABN accused number 3 and the other media houses that have published such seditious material. Case namodaindi. The money was 18, page number 18. The money was exchanged between RRKR Raghurama Krishnam Raju and the petitioners in furtherance of the conspiracy. In fact, on one instance, an amount of 1 million euros appears to have been transferred by chairman of TV5
టు ఆర్ రఘురామకృష్ణంరాజు గారు. 1 మిలియన్ యూరోస్ అంటే దాదాపు 9 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారండి. మీకు TV5 మూర్తి గారికి, ఏబిఎన్ వెంకటకృష్ణ గారికి, నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారితో మీ వాట్సాప్ చాటింగ్ అన్నీ, ఇవన్నీ కూడా వాట్సాప్ చాటింగ్ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ఇచ్చింది. మీ డేటా అంతా కలెక్ట్ చేసి ఇందులో తిరుపతి ఎన్నికల సందర్భంగా మీరు ప్రజలకి ఏం చెప్పారు? పార్టీ వాళ్ళు డబ్బులు ఇస్తే డబ్బులు తీసుకుని వేరే పార్టీకి ఓటేయండి అని. అంటే డబ్బులు తీసుకోమని చెప్పడం తప్పు కదా? పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారంగా విజయసాయిరెడ్డి గారు ఇది కూడా స్పీకర్ గారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లెటర్లో పెట్టండి. ప్రజల్ని డబ్బులు తీసుకోమని ప్రోత్సహిస్తున్నాడు ఓటు వేయడానికి. ఇది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్కి వ్యతిరేకము. ఇటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి రఘురామకృష్ణంరాజు లోక్సభ సభ్యుడిగా అనర్హుడుగా ప్రకటించండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి, లోక్సభ స్పీకర్కి ఇది కూడా యాడ్ చేయండి. ఓటేయడానికి డబ్బులు తీసుకోమంటున్నాడని ప్రేరేపించాడని. ఇవి మీ సంభాషణ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏమేమి మాట్లాడారు, జడ్జిల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు, అవన్నీ కూడా సుప్రీంకోర్టుకి సమర్పించారు. సుప్రీంకోర్టు కూడా విచారణ జరుగుతుంది. సుప్రీంకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం, ఏం తీర్పు చెప్తుందో మనం వేచి చూద్దాం. Page number 28. Transaction between Raghuram and petitioner, chairman of TV5. Hello boss, yesterday I tried in 2 places but not succeeded. Today option 1 is expecting Angadia. ఇది హవాలా అన్నమాట. హవాలాకి మారుపదం అంగాడియా. Pledging 1 GUI in Jubilee Hills. హవాలా ద్వారా డబ్బులు పంపండి అని అడుగుతున్నారు. శ్రీ బిఆర్ నాయుడు, చైర్మన్ TV5 RRKR, రఘురామకృష్ణంరాజు గారికి మెసేజ్ పెట్టారు. VR Investments Private Limited Receivers Bank OCBC account number 501189518301, Swift code OCBCGSGS, sender Rose Docherty, INC Senders Bank, Wells Fargo, account number 517002632205, Swift code PNBP GB2LXXX, amount 1 million euro transaction, reference WFB/26012016901153, transaction code WF00501988388844986555, date 17/5/2016, 11 గంటల 14 నిమిషాలకి వాట్సాప్ చాటింగ్. 1 million euro. ఇందులో సర్ప్రైజింగ్లీ 30వ పేజీలో రఘురామకృష్ణంరాజు గారు రాసి చెప్పారు వాట్సాప్ మెసేజ్లో, ఈవెన్ ఇఫ్ యూ గివ్స్ టు take and as otherwise
హీ మే మిస్యూజ్ దట్ మనీ అండి. కంటిన్యూ యువర్ థ్రెట్. సర్ప్రైజింగ్లీ జస్ట్ నౌ కేవీపీ గారు కాల్డ్ యాస్ సమ్ వెంకట్రామ్ రెడ్డి ఆఫ్ మహబూబ్ నగర్ ఎక్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. కేవీపీ గారు said he is not aware of the transaction. There also he mentioned one paid and 10 to be paid. ఈ కేవీపీ గారు ఎవరు ఇందులో? ఈ కేవీపీ గారు అని అంటే ఎవరు? ఆయన గురించి రాష్ట్ర ప్రభుత్వము విశదీకరించలేదు. చెప్పాలి ఎవరు. ఆ కేవీపీ గారి నిజస్వరూపం కూడా బయట పెట్టాల్సింది బాధ్యత ఉంది కదా. ఆయన నిజస్వరూపం కూడా బయట పెట్టండి. జగన్మోహన్ గారికి వ్యతిరేకంగా పనిచేసిన వారందరి మీద, వ్యతిరేకుల మీద ఒక నిజస్వరూపాలు బయట పెట్టండి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ పిరికివాడా? చాలా గట్టివాడు ఆయన. ఆయనేం పిరికివాడు కాదు. మీరు వాట్సాప్ చాటింగ్లో చెప్పుకున్నారుగా పిరికివాడులా కనిపిస్తున్నాడు అని. ఆయన పిరికివాడేం కాదు, చాలా గట్టివాడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్. రోజులు దగ్గర పడ్డాయి మీకు రాజకీయంగా, ఆల్రెడీ పడిపోయినాయి. మీ రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి లేదు, బాబు గారికి లేదు, బాబు గారి పుత్రరత్నం లోకేష్ బాబుకి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మీద, జగన్మోహన్ రెడ్డి గారి భిక్ష మీద గెలిచిన రఘురామకృష్ణరాజు గారికి కూడా రాజకీయ భవిష్యత్తు లేదు లేదు లేదు. ఒక జడ్జి గారిని పట్టుకుని స్టూపిడ్ అంటారు. ఇదేమన్నా మంచి పదమా వాడింది? వాడకూడని పదం వాడారు. కనుక మీరు మనం చూడాలి. ఓహో, నా సెల్ ఫోన్ నాకు ఇప్పించేయండి, నా సెల్ ఫోన్ నాకు ఇప్పించేసేయండి అని చెప్పి ఎందుకు అడిగావు? ఎందుకు భయపడ్డావు? ఇప్పుడు అర్థమైపోయింది రాష్ట్ర ప్రజలకి, న్యాయస్థానాలకు కూడా. ఏపీసీఐడి వాళ్ళు నా సెల్ ఫోన్ తీసేసుకున్నారు. మోరోవర్ దొంగతనం కూడా చేశారని చెప్పి కేసులు కూడా పెట్టడానికి సిద్ధమయ్యారు. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసినట్టు. సెల్ ఫోన్ గురించి, రఘురామకృష్ణరాజు గారి సెల్ ఫోన్ గురించి ఓ పచ్చపత్రికలన్నీ కూడా తాటికాయలంత అక్షరాలతో కూడా రాసేసినాయి. ఎందుకు భయపడ్డారు మీరు అందరూ? అర్థమైందా? మీరు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి వ్యతిరేకంగా మీరు చేస్తున్న కుట్రల కుతంత్రాలు బయటపడతాయని, సెల్ ఫోన్ దొంగతనం చేశారని, మా సెల్ ఫోన్ మాకు ఇప్పించండి అని భయపడ్డారు. మీ ప్రాణాలు కాదు, మీరు చేసిన కుట్రల కుతంత్రాలన్నీ ఆ సెల్ ఫోన్లో ఉన్నాయి. ఇంకా అదృష్టం ఆ మూర్తి గారిది, వెంకటకృష్ణ గారిది, రాధాకృష్ణ గారిది. వాళ్ళ ఫోన్లో కూడా తీసుకుంటే ఇంకెన్ని జాతకాలు బయటపడి ఉండేవో, ఇంకెన్ని ఘోరాలు బయటపడి ఉండేవో. విజయసాయిరెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు. లెటర్ నెంబర్ 66/2021/PM/MP ఆఫీస్, న్యూఢిల్లీ, 26 జూలై 2021 నాడు. ఎవిడెన్స్ ఆఫ్ ఫ్రాడ్యులెంట్ హవాలా ట్రాన్సాక్షన్ ఆఫ్ €1 million బిట్వీన్ కె. రఘురామకృష్ణరాజు, MP, లోక్సభ, అండ్ శ్రీ బిఆర్ నాయుడు, చైర్మన్ ఆఫ్ TV5 న్యూస్ ఛానల్,
వైలేషన్ ఆఫ్ పిఎంఎల్ఏ అండ్ ఎఫ్ఎంఆ ఇమీడియట్ యాక్షన్ రిక్వైర్డ్ రిగార్డింగ్. ఇది విజయసాయిరెడ్డి గారు రాసిన లెటర్. ఇవన్నీ కూడా మీ హవాలాకి బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి వివరాల్ని శ్రీ పివి సునీల్ కుమార్ గారు, ద జాయింట్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఫతే మైదాన్ రోడ్, హైదరాబాద్కు కూడా పంపించారు. స్పీకర్ గారు, ఓం బిర్లా గారు, నమస్కారం. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మత ఘర్షణను రేపేందుకు ప్రయత్నిస్తూ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, కుల మతాల మధ్య ఘర్షణ వాతావరణం రేకెత్తిస్తూ, బ్యాంకులకు సొమ్ము ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతూ, కోర్టులకి తప్పుడు సమాచారం ఇస్తూ, చట్టబద్ధమైనటువంటి హవాలాకి ప్రోత్సాహమిస్తూ తిరుగుతున్న కనుమూరి రఘురామకృష్ణంరాజు గారి లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి మీకున్నటువంటి విచక్షణాధికారాలు ఉపయోగించండి సార్. మీరు రిట్ పిటిషన్ సివిల్ 1/2006 బెంచ్ వైకే సబర్వాల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, కేజీ బాలకృష్ణన్ గారు జస్టిస్, జస్టిస్ సికే టక్కర్ గారు, జస్టిస్ ఆర్వి రవీంద్రన్ గారు, జస్టిస్ డికే జైన్ గారు ఇచ్చిన తీర్పు ఉన్నది. సివిల్ కేస్ 1/2006, జడ్జిమెంట్ విత్ టీసీ నెంబర్స్ 82/2006, 83/2006, 84/2006, 85/2006, 86/2006, 87/2006. Petitioner Rajaram Pal, respondent the Honorable Speaker Lok Sabha and others. The judgment delivered 10/1/2007. చేయొచ్చు. తీర్పు ప్రకారంగా మీరు రఘురామకృష్ణంరాజు గారిని లోక్సభ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించవచ్చు. కర్ణాటక రాజ్యపత్ర, కర్ణాటకలో 17 మంది శాసనసభ్యుల్ని స్పీకర్ గారు అనర్హులుగా ప్రకటించారు అక్కడ. ఇది కర్ణాటక కేఆర్ సురేష్ కుమార్, స్పీకర్, కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ. Petitioner H.D. Kumaraswamy, Chief Minister of Karnataka and Member of Legislative Assembly, Channapatna Constituency, versus A.H. Vishwanath, K.C. Narayan Gowda, K. Gopalayya and others. చేయొచ్చు.
మొన్న నలుగురు మాజీ విశ్రాంత న్యాయమూర్తులు ఈ చట్టం ఉపా చట్టము 124 సెడేషన్ రాజద్రోహం చట్టం వద్దని చెప్పారు. చాలా మంచిది. కాకపోతే మీరు న్యాయమూర్తులుగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఎందుకు తొలగించలేదు, రద్దు చేయలేదు, రద్దు చేయమని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు సిఫార్సు చేయలేదు, పార్లమెంటుకి ఎందుకు సిఫార్సు చేయలేదు అన్నదే దేశ ప్రజల బాధ. జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అయినా రఘురామకృష్ణరాజు గారు లాంటి ప్రజాప్రతినిధి ఉండటం ఈ దేశ దౌర్భాగ్యంగా భావిస్తూ ఆయన్ని లోక్సభ స్పీకర్ గారు తక్షణమే అనర్హుడిగా ప్రకటిస్తే సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ తదుపరి చర్యలు తీసుకుని ఆయన్ని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, తెలుగు ప్రజల తరఫున, భారతదేశ ప్రజల తరఫున వేడుకుంటున్నాను. జై హింద్.